వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను టైర్ 1, టైర్ 2, టైర్ 3 ఇంజనీరింగ్ కాలేజ్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. సో మనం అసలు టైర్ 1 చాలామందికి డిఫరెన్స్, అసలు టైర్ 1 అంటే ఏంటన్నా, టైర్ 2 అంటే ఏంటన్నా, అసలు టైర్ 3 కాలేజెస్ అంటే ఏంటన్నా అని అడుగుతారు. లైక్ ఇప్పుడు టైర్ 1 ఇంజనీరింగ్ కాలేజ్ చేశానని కొందరు అంటారు. కొందరు తెలుసు కాబట్టి టెక్నాలజీ నేను టైర్ 3 ఇంజనీరింగ్ కాలేజ్లో చేశానన్నా, టైర్ 2 ఇంజనీరింగ్ కాలేజ్లో చేశానన్నా, లేకపోతే టైర్ 1 ఇంజనీరింగ్ కాలేజ్లో చేశానన్నా ఇలా అంటారు. కొందరికి ఏమో తెలియదు, ఆ టర్మినాలజీ ఏంటో తెలియదు. ఒకవేళ మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ద్వారా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ అయితే వినండి. సో నేను చెప్తాను, మీకు మంచిగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో చూద్దాం ఇప్పుడు. టైర్ 1, టైర్ 2, టైర్ 3. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. మీకు ఈ ఎగ్జాంపుల్ని మీరు ఎగ్జాంపుల్ లాగానే చూడండి, అంతే. జస్ట్ ఎగ్జాంపుల్ లాగానే చూడండి. నేను ఒక సినిమాది మీకు అందరికీ మనకు సినిమా గురించి ఐడియా ఉంటుంది కాబట్టి సినిమాని తీసుకొని ఇక్కడ మనం లైక్ సినిమా హీరోలను తీసుకొని ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అక్కడ సేమ్ ఇక్కడ హీరోలు మనం కాలేజీని ఎలా అంటున్నామో టైర్ 1, టైర్ 2, టైర్ 3 అని, ఇక్కడ టైర్ 1, టైర్ 2, టైర్ 3 హీరోస్ ఉంటారు. సో టైర్ 1లో ఏమొస్తారు, ఎవరు వస్తారు? మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్. అంటే మనం చిరంజీవి గారిని అలాంటి పెద్ద వాళ్ళ సీనియర్ యాక్టర్స్ కాబట్టి మనం వాళ్ళని ఇక్కడ పేరు రాయట్లేదు. ప్రజెంట్ టైర్ 1 హీరోస్ ఎవరు? ఇలా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్. వీళ్ళని అంటారు స్టార్ హీరోస్, టైర్ 1 హీరోస్ అంటారు వీళ్ళని. టైర్ 1 హీరోస్. ఈ ఎగ్జాంపుల్గా మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్తున్నాను. సో వీళ్ళు పెద్ద హీరోలు మనకు ఈవెన్ టైర్ 1 హీరోస్. నెక్స్ట్ టైర్ 2 హీరోస్ వచ్చేసి ఇది మన ఓన్లీ తెలుగు గురించి చెప్తున్నాను, ప్యాన్ ఇండియా అది కాదు. ఓకే, మన తెలుగు లాంగ్వేజ్ లైక్ రీజనల్ లాంగ్వేజ్ హీరోస్. ఓకే, టైర్ 2లో నాని, విజయ్ దేవరకొండ, ఇంకెవరైనా ఉన్నారా? తర్వాత ఇంకా చాలా హీరోస్ ఉంటారు. మన నాని, విజయ్ దేవరకొండ, తర్వాత మంచి మార్కెట్స్ ఉన్న హీరో ఇప్పుడు ప్రజెంటు. తర్వాత ఎవరు వచ్చారు? నాగ చైతన్య. ఇలా ఇంకా చాలా హీరోస్ ఉన్నారు టైర్ 2లో. మన చిన్న లైక్ నితిన్ కానీ, రామ్ కానీ, వీళ్ళంతా టైర్ 2లో వస్తారు. టైర్ 3లో ఇంకా చిన్న హీరోస్, తక్కువ అడివిశేష్, తక్కువ అలా ఇంకా చిన్న ఎవరైనా ఎగ్జాంపుల్ కోసం జస్ట్ అర్థం కావాలని, ఇంకా లైక్ ఇంకా చిన్న లైక్ మన కిరణ్ అబ్బవరం తీసుకోండి. సో ఎందుకు మరి ఇలా అంటాం మనం టైర్ 1 హీరోస్, టైర్ 2 హీరోస్? మీరు ఈ టెక్నాలజీ కొందరికి ఐడియా ఉంటుంది. సో ఇలా మనం తీసుకుంటాం. టైర్ 1 హీరోస్ రైలు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ అంటాం. టైర్ 2 నాని, నాగ చైతన్య, విజయ్, నితిన్, రామ్ ఇలా అంటాం. టైర్ 3 అడివిశేష్, కిరణ్ అబ్బవరం, ఇంకా ఎవరో చిన్న హీరోస్. సో వీళ్ళని ఎలా డివైడ్ చేశాము? ఎందుకు? వీళ్ళ మార్కెట్ బట్టి, ఇక్కడ వీళ్ళ మార్కెట్ బట్టి వీళ్ళకు టైర్ 1, టైర్ 2, టైర్ 3గా చేశారు. వీళ్ళ బిజినెస్ బట్టి వీళ్ళందరికీ 100 crores బిజినెస్ అవుతుంది, థియేట్రికల్ బిజినెస్ అవుతుంది. నాన్ థియేట్రికల్ కూడా అది లైట్, అది వేరే విషయం. కానీ 100 crores థియేట్రికల్ బిజినెస్ అవుతుంది వీళ్ళకి. వీళ్ళ ప్రీ రిలీజ్ బిజినెస్ అంత అవుతుంది కాబట్టి వీళ్ళని టైర్ 1 హీరోస్ అన్నాము. టైర్ 2 హీరోస్ వచ్చేసరికి వీళ్ళని నాని, విజయ్ దేవరకొండ, నాగ చైతన్య. ఎందుకు? వీళ్ళది ఒక 40 crores, 50 crores మధ్య బిజినెస్ అవుతుంది అనుకుందాం. 30 to 50 crores మధ్య అవుతుంది. వీళ్ళది 10 crores, 20 crores, ఇలా 10 crores. ఇక్కడ మనం రవితేజ గారు ఉంటారు, ఇంకా చాలా హీరోస్ ఉన్నారు. నేను కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. సో ఇక్కడ 40 to 50 crores, ఇక్కడ 10 crores, 5 crores, ఇంకా ఇలా 20 crores ఇట్లా చిన్న చిన్న సినిమాలు ఇంకా
సో ఇలా ఉంటారు. సో మనం టైర్ 1, టైర్ 2, టైర్ 3 వీళ్ళ మార్కెట్ బట్టి, వీళ్ళ బిజినెస్ మార్కెట్ బట్టి ఇలా టైర్ 1 హీరోస్, టైర్ 2 హీరోస్, టైర్ 3 హీరోస్ అంటున్నాం. సేమ్ వే మన ఇక్కడ బీటెక్ కాలేజెస్ వచ్చి, ఇంజనీరింగ్ కాలేజెస్ వచ్చేసి ఇది అర్థమైంది కదా, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్పాను, అసలు మ్యాటర్కి ఇప్పుడు వద్దాం. సో ఇప్పుడు టైర్ 1 కాలేజెస్ అది ఎగ్జాంపుల్గా తీసుకోండి, దాన్ని అంత సీరియస్గా తీసుకోకండి, అది మీకు అర్థం కావడానికి. టైర్ 2 కాలేజెస్ కింద కామెంట్ చేయకండి మళ్ళీ, మా హీరోని ఏందన్నా టైర్ 2లో పెట్టావు, మా హీరోని ఏందన్నా టైర్ 3లో పెట్టావని. అది జస్ట్ వాళ్ళ బిజినెస్ పరంగా ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. మీ హీరో అంటే లైక్ బిజినెస్ ఎవరి బిజినెస్ అవుతుందో అంతా పెట్టి అంటే ఎవరికి ఎంత బిజినెస్ ఉందో దాని తగ్గట్టు టైర్ 1 హీరోస్ అంటారు, టైర్ 2 హీరోస్ అంటారు, టైర్ 3 హీరోస్ అంటారు. సో అలా మనం డివైడ్ చేస్తాం అంతే. ఓకే, సో ఇప్పుడు దీంట్లో టైర్ 1 కాలేజెస్ ఎక్కడ ఉంటాయంటే పెద్ద సిటీలో ఉండేవి. ఇవి మీడియమ్స్, ఇంకా మీడియం లైక్ మీడియం, ఇవి ఇంకా చిన్న టౌన్స్లో ఉండేటివి. ఇంకా సో పెద్ద సిటీ అంటే ఏంటి, హైదరాబాద్లో కానీ, తర్వాత ఇంకేంటి చెన్నై కానీ, బెంగళూరు కానీ ఎగ్జాంపుల్, ఇలా పెద్ద పెద్ద సిటీలో ఉండే టైర్ 1 కాలేజెస్ ఇవన్నీ. టైర్ 1 కాలేజెస్ అంటే కొంచెం మంచి సిటీస్లో, పెద్ద సిటీలో ఉండే కాలేజెస్ టైర్ 1 కాలేజెస్ అంటారు. మళ్ళీ ఇంకోటి నేను ఇంకో వేలు కూడా చెప్తాను. ఇదేంటి కరీంనగర్, గుంటూరు, ఇలా ఇంకా ఎగ్జాంపుల్ వెళ్తే ఇంకా కొన్ని సిటీస్ ఉంటాయి అది. తర్వాత ఇదేంటి, తర్వాత ఇది టైర్ 3 అంటే సపోజ్ భీమవరం అనుకోండి, తెనాలి, తర్వాత ఇంకేంది ఆదిలాబాద్ తీసుకోండి. సో కొన్ని భీమవరం, తెనాలి, ఆదిలాబాద్, ఇంకా జగిత్యాల్, నిజామాబాద్, అది ఇలా తిప్పుకుంటూ పోతే ఇట్లా టైర్ 3 అంటాం కదా. సో ఇది భీమవరం నాకు తెలిసి టైర్ 2, టైర్ 3 ఐడియా లేదు, కానీ తెనాలి, ఆదిలాబాద్, జగిత్యాల చిన్న చిన్న టౌన్స్లో ఉండేటివి, చిన్న టౌన్స్. ఇది ఎగ్జాంపుల్గా తీసుకోండి మీరు, సో మీకు అర్థమవుతుంది. టైర్ 1 అనేది పెద్ద పెద్ద సిటీస్లో ఉండే కాలేజెస్, టైర్ 2 అంటే ఇది కరీంనగర్, గుంటూరు, టైర్ 3 ఇది. కానీ మరి హైదరాబాద్లో అన్ని కాలేజెస్ తోపేనా అంటే కాదు, కొన్ని లైక్ టాప్ 30 కాలేజెస్ ఉంటే వాటి టైర్ 1 అంట. ప్రతి కాలేజ్ హైదరాబాద్లో ప్రతి కాలేజ్ మరి తోపేనా టైర్ 1 కాలేజ్ కింద వస్తుందంటే ఓకే, పెద్ద సిటీలు ఉంటుంది, కానీ మంచి కాలేజెస్లో దాని టాప్ ఒక 30, 40 ఉంటాయి. దీంట్లో టైర్ 2 కాలేజ్ డిస్టిక్లో మళ్ళీ లైక్ కొన్ని మంచి డిస్టిక్స్లో, తర్వాత ఇంకా చిన్న టౌన్స్లో వెనుకబడినాయి, లైక్ ఇంకో కొన్ని ఆదిలాబాద్, జగిత్యాల, తెనాలి, ఇంకేదైనా ఉంటే అలా అంటాం మనం. అమలాపురం సైడ్ కానీ, తర్వాత ఇంకా ఏలూరు ఉంటుంది, ఇంకా చాలా సిటీస్ ఉన్నాయి చెప్పుకుంటూ వెళ్తే. సో ఇవన్నీ టైర్ 3 కాలేజెస్ అంటాం. సో టైర్ 1 కాలేజెస్, టైర్ 2 కాలేజెస్, టైర్ 3 కాలేజెస్. సో ఈ 3 అయితే ఇక్కడ ఏంటి మరి టైర్ 1కి, టైర్ 2 కాలేజ్కి, టైర్ 3 కాలేజ్కి. టైర్ 1 కాలేజ్కి ఇది అర్థమైంది కదా, నెక్స్ట్ చూద్దాం. టైర్ 1 కాలేజెస్కి టైర్ 3. సో ఈ టైర్ 1, టైర్ 2, టైర్ 3 కాలేజెస్. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మంచి కాలేజెస్, టాప్ కాలేజెస్ ఇవి టైర్ 1 అనేటివి. సో ఇవి ఇంకా కొద్దిగా తక్కువ, మీడియం లెవెల్ అనుకోండి, ఇది కొద్దిగా లో లెవెల్. అంటే ఇక్కడ మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి వస్తాయి, ర్యాంక్ బాగుంటే ఎంసెట్లో కానీ అక్కడ ర్యాంక్ బాగుంటే, ర్యాంక్ బాగున్న వాళ్ళకి ఇక్కడ వస్తుంది, గుడ్ ర్యాంక్ ఉన్న వాళ్ళకి. మీడియం అంటే తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళకి ఇక్కడ వస్తుంది, ఇంకా తక్కువ ఉన్న వాళ్ళకి ఇంకా ఇక్కడ వస్తుంది. సో దాన్ని బట్టి మనకు చాలామంది ప్రిఫర్ చేసుకుంటారు కాలేజెస్ కూడా. సో అందరికీ మరి టైర్ 1 కాలేజెస్ వస్తాయంటే రావు, ర్యాంకుని బట్టి కాలేజెస్ వస్తాయి ఇక్కడ, మన ఎంసెట్ ర్యాంకుని బట్టి కాలేజెస్ వస్తాయి ఇక్కడ. అలాగే ప్లేస్మెంట్స్ ఏమో ఇక్కడ బాగుంటాయి, ఇక్కడ మంచి కంపెనీస్ వస్తాయి, అన్ని ఆల్ కంపెనీస్ వస్తాయి. ఇక్కడ కొంచెం తక్కువ కంపెనీస్ వస్తాయి, ఇక్కడ కంపెనీస్ రావు, అసలు కంపెనీసే రావు టైర్ 3 కాలేజ్లో. సో నేను చెప్తాను, అదొక వేరే టాపిక్ అండి. టైర్ 3 కాలేజ్ వాళ్ళు ఎలా మరి ప్లేస్ కావాలి, ప్లేస్మెంట్ మళ్ళీ వాళ్ళు బయట ఎత్తుకోవాలంటే దానికి ఒక సెపరేట్ వీడియో చేస్తాను. దాని గురించి కూడా మీరు మన పైథాన్ లైఫ్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మళ్ళీ నేను దానిపైన వీడియో చేస్తాను. మీరు పైథాన్ లైఫ్ని ఎప్పుడు రోజు చెక్ చేస్తూ ఉండండి, వీడియోస్ మంచి మనం అవేర్నెస్ వీడియోస్ చేస్తున్నాం డైలీ కూడా. సో ఏంటంటే ఇప్పుడు టైర్ 1 కాలేజెస్ అంటేనేమో టాప్ కాలేజెస్, టైర్ 2 అంటే కొద్దిగా మీడియం, టైర్ 3 అంటే లో లెవెల్. మళ్ళీ సెటిల్ అవుతున్నారంటే 3 అక్కడ మన టైర్ 3 కాలేజ్ వాళ్ళకి
రావట్లేదా జాబ్స్ అంటే అక్కడ కూడా వస్తాయి. దాని గురించి డిస్కస్ చేద్దామంటున్నాను ఎప్పుడైనా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. సో ఇక్కడ టైర్ 1 అంటేనేమో మంచి ర్యాంక్ ఉన్న వాళ్ళకి అలా మంచి కాలేజ్ వస్తుంది. అక్కడ ప్లేస్మెంట్స్ కూడా మంచి కంపెనీస్ అన్నీ వస్తాయి, క్యాంపస్ ప్లేస్మెంట్స్కి. టైర్ 2 ఏమో మీడియం, కొన్ని టౌన్స్లో లైక్ కొన్ని డిస్ట్రిక్ట్స్లో ఉంటాయి. తర్వాత తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళకి అంటే కొద్ది తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళకి అక్కడ వాళ్ళు ప్రిఫర్ చేసుకుంటారు. ప్లేస్మెంట్స్ కూడా కొన్ని కంపెనీస్ వస్తాయి లైట్గా. తర్వాత టైర్ 3 అయితే అసలు కంపెనీస్ రావు. సో ఇవి అండి టైర్ 1, టైర్ 2, టైర్ 3కి మీకు డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎప్పుడైనా మీరు చాలామంది అంటారు అన్న, కొందరు కామెంట్కి అర్థం కాదు, కొందరు పెడతారు టైర్ 3 కాలేజెస్లో చదివాను అన్న, మరి నాకు ఎలా అని కింద కామెంట్స్ పెడతారు. కొందరు ఏమంటారు అన్న టైర్ 3 అంటే ఏంటి అని అడుగుతారు. వాళ్ళ కోసం ఈ వీడియో టైర్ 1, టైర్ 2, టైర్ 3 అంటే ఏంటి, అసలు ఇంజనీరింగ్ కాలేజెస్ టైర్ 1 అంటే ఏంటి, టైర్ 2 ఏంటి, టైర్ 3 అంటే ఇది అండి. టాప్ కాలేజెస్ టైర్ 1లో వస్తాయి, టైర్ 2లో కొద్ది మీడియం కాలేజెస్, టైర్ 3లో ఇలా. సో ఇదండి పెద్ద పెద్ద సిటీలో ఉండే కాలేజ్, మంచి మంచి కాలేజ్ టైర్ 1లో వస్తాయి. కొద్దిగా మీడియం అంటే కొన్ని టౌన్స్లలో డిస్ట్రిక్ట్లలో ఉండే టైర్ 2లో వస్తాయి. ఇంకా చిన్న టౌన్లో ఉండే ఇంజనీరింగ్ కాలేజ్ టైర్ 3లోకి వస్తాయి. అక్కడ మనకు అసలు ప్లేస్మెంట్సే అసలు కష్టం, ఇక ప్లేస్మెంట్స్ అక్కడ రావడం, క్యాంపస్ ప్లేస్మెంట్. సో ఇదండి దీనికి డిఫరెన్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 40+ ఐటీ ఫుల్ కోర్సెస్ ఫ్రీగా అందిస్తున్నామండి. ఒకసారి చెక్ చేయండి. ఈ ప్లేలిస్ట్ ఉంటుందండి ఐటీ ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని. అలాగే మేము ప్రజెంట్ 3 పెయిడ్ కోర్సెస్ రన్ చేస్తున్నామండి. పైథాన్, డెవాప్స్, ఎస్క్యూఎల్. అలాగే బ్యాచెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా అక్కడ ఉంది. ఒకసారి మీరు pythonlife.in వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి. అలాగే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉందండి. 1999కి అందిస్తున్నాం. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. కామెంట్లో డెమో లింక్ ఉంటుందండి. మీకు డెమో నచ్చితే జాయిన్ కండి.